తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. గాంధీభవన్లో ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. ఇక సామేల్ రౌడీజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామేల్ వర్గీయులు అకారణంగా చేసిన దాడిలో 2 కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని మండిపడ్డారు. తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. గాంధీభవన్లో ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. సామేల్ రౌడీజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సామేల్ వర్గీయులు అకారణంగా చేసిన దాడిలో 2 కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని మండిపడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. లక్ష్మీ దుర్గా, తుంగతుర్తి పంచాయతీ రోజు రోజుకు మరింత రాజుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ అంశాన్ని పరిశీలించాల్సిందిగా జగ్గారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టును కూడా సిద్ధం చేసింది. రేపు కానీ ఎల్లుండి కానీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఆ రిపోర్ట్ అందవేనన్నారు. అయితే బయట మాత్రం దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా ఎరైజ్ అవుతా ఉంది. ఇక ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం మధ్య కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకోవడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇదంతా కంటిన్యూ అవుతుంది. నిన్న సామేల్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కొంతమంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టి మందుల సామేల్ ను దూషించడం పట్ల మందుల సామేల్ వర్గం రియాక్ట్ అయింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వారిపై దాడికి దిగింది. వాళ్ళపై పోలీసు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు మందుల సామేల్ కు సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళపైన సరైన కేసులు పెట్టలేదు. చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. దీంతో రియాక్ట్ అయినటువంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వారు, దాడికి గురైనటువంటి వారు గాంధీ భవన్ కు వచ్చారు. గాంధీ భవన్ కు వచ్చి తమకు పోలీసులు న్యాయం చేయట్లేదు, పార్టీ రియాక్ట్ కావాలి, పార్టీ పెద్దలు న్యాయం చేయాలి, తమపై దాడులు మళ్లీ చేసే అవకాశం ఉంది కాబట్టి పార్టీ పెద్దలే చొరవ తీసుకొని తమకు న్యాయం జరగాలి, ముఖ్యంగా తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది తుంగతుర్తికి సంబంధించినటువంటి నేతలు గాంధీ భవన్ కు వచ్చి గాంధీ భవన్ మెట్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ కూడా రియాక్ట్ కావాలి, పిసిసి చీఫ్ తమకు న్యాయం కల్పించాలి, ముఖ్యంగా రక్షణ కల్పించాలి. తాము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా జెండా మోసినాం. అట్లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరగకపోతే, కనీసం రక్షణ లేకపోతే తాము పార్టీలో ఎందుకు కొనసాగాలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే తుంగతుర్తి ఇష్యూ గత వారం 10 రోజుల నుంచి బర్నింగ్ టాపిక్ గా మారుతుంది. దీనికి సంబంధించి పిసిసి పెద్దలు రియాక్ట్ అయ్యి దాంట్లో ఒక సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నా ఇటు ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం మధ్యలో దాడులు, విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక పిసిసి చీఫ్ వచ్చిన తర్వాత దీనిపై ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. మందుల సామేల్ గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు మేము భుజాల మీద ఎత్తుకొని గెలిపించినాక మాకు అన్యాయం జరుగుతుందని మొన్న గాంధీ భవన్లో జరిగిన ధర్నాకు మా తమ్ముడు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు. అది మనసులో పెట్టుకొని దాని తర్వాత వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారి మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద అనుచితంగా మాట్లాడినారని వాళ్ళు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అయిపోగానే మందుల సామేల్ గారి అనుచరులు ఫుల్గా తాగి వచ్చి ఒక్కరే ఉన్న మా తమ్ముడిని పట్టుకొని, మా తమ్ముడు ఇంకా పరపాటి యుగేందర్ అనే అడ్వకేటు ఇద్దరు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పాత్రికేయ మిత్రులను పంపించి అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటుంటే హఠాత్తుగా వచ్చి 5 వ్యక్తులు వచ్చి కర్రలు తీసుకొని ఫుల్గా తాగి పోలీసు వాళ్ళు ఆపితే, చుట్టుపక్కల వాళ్ళు ఆపితే కూడా ఆగకుండా ఆ వీడియో ఉన్నది, మీరు దయచేసి అది కూడా ప్లే చేయండి. దాంట్లో 2 కానిస్టేబుల్ ఆపుతుంటే కూడా ఎక్కడ ఆగలేదు. తర్వాత ఎందుకు కొడుతున్నారు గింతకాలం అని చెప్పి పరపాటి యుగేంద్ర అనే వ్యక్తి అడ్డం పోతే ఆయనను కూడా పొట్టు కొడితే ఆయనకు 6 రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. మా తమ్మునికి తలకి వాపు వచ్చింది, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయింది, ఆయన కళ్ళు తెరిచే పరిస్థితి లేదు, పనులు ఇరిగిపోయినాయి. అది కూడా వీడియో ఉంది, మీరు అది ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడ కూడా మందుల సామేల్ గారిని దూషించినట్టు కానీ ఏకవచనంతో కూడా వీళ్ళు పలకలేదు. అయినా కూడా మందుల సామేల్ గారికి మేము దళిత సామాజిక మాదిగ వర్గం నుంచే వచ్చినాము,
నిన్ను నెత్తిలెత్తుకొని మేము తిరుమలగిరిలో కాలు పెట్టి తిప్పింది మేము. గాదర్ కిషోర్ కుమార్ గారికి 10 సంవత్సరాల నుంచి వేధిస్తే కూడా మేము నిలబడ్డాము కేసులు పెట్టుకొని. ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని పక్కకు జరుపు, అంతేగాని కొట్టి చంపే రైట్స్ మీకు